నమస్తే సార్. నమస్తే సార్. అంటే మనకి అంటే మొక్క హెల్తీగా పెరగడానికైనా సరే ఈల్డ్ మంచిగా రావాలన్నా ప్రధానంగా అంటే అది ఆ సాయిల్ లేదంటే ఆ మట్టి మిశ్రమం మీదే ఆధారపడి ఉంటుంది ప్రధానంగా. మనం ఆ నేలలో సేంద్రియ కర్బనం పెరగడానికి ఎటువంటి అంటే ఎరువులను మనం అందించాల్సి ఉంటుంది, ఏవి ఇవ్వటం వల్ల ఆ సేంద్రియ కర్బనం అనేది వృద్ధి చెందుతుంది? ఎవరైనా సరే, వ్యవసాయదారులైనా సరే, మనమైనా సరే పెరగడానికి ఒక 17 రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయండి. ఆ న్యూట్రియంట్స్లో 9 ఏమో మైక్రో న్యూట్రియంట్స్ అంటారు, 8 ఏమో మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ప్రతి మొక్కకి ప్రతి పంటకి అన్ని రకాల న్యూట్రియంట్స్ వస్తే కానీ మొక్క ఆరోగ్యంగా పెరగదు, మనకి దిగుబడి కూడా ఆరోగ్యంగా రాదు, క్వాలిటీ కూడా ఉండదు అందులో. సో ఫలానాది తగ్గించవచ్చు, ఫలానాది అక్కర్లేదు అన్నది ఏమి ఉండదు. సో అన్ని రకాలు మనం భూమిలో వేయవలసి ఉంటుంది. అందులో మనకి 17 రకాల న్యూట్రియంట్స్ మనకి అన్ని. అందులో మెయిన్గా ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, అలాగే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, తర్వాత ఏమో కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు. ఈ మొత్తం ఈ 9 రకాలను మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. తర్వాత ఏమో మైక్రో న్యూట్రియంట్స్. ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఎక్కువ మోతాదులో మొక్కలు తీసుకుంటాయి. మరి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటే అవి తక్కువ మోతాదులో తీసుకుంటాయి. కానీ మైక్రో న్యూట్రియంట్ ఏ లెవెల్లో తీసుకున్నావో ఆ లెవెల్లో మైక్రో న్యూట్రియంట్స్ అవసరం ఉండదు వాటికి. అవి కొన్ని ఐరను, మ్యాంగనీసు, జింకు, బోరాను, మాల్బిడ్నము, ఇలాగా ఒక 8 రకాలు అన్నమాట. సో అవి మైక్రో న్యూట్రియంట్స్, రెండు మనం ఇస్తూ ఉండాలి. అది ఒక మిశ్రమంలాగా మనం ఇస్తే తప్ప మొక్కకి అందదు. అవి మట్టి మిశ్రమంలో కలిపి మొక్కకి వేసినప్పుడే రెడీగా ఉంటే మొక్క. అలాగే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మైక్రో న్యూట్రియంట్స్ కానీ మైక్రో న్యూట్రియంట్స్ కానీ మొక్కకి అదంటే ఆ నేలకు అందించడానికి ఏ విధమైనటువంటి ఎరువులను అందించాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రౌండ్ నట్ కేక్ ఉంది, అలాగే మస్టర్డ్ కేక్ ఉంది, ఎనీ ఆయిల్ కేక్ ఉంది, మహువా కేక్ అంటే ఇది మనకి గానువాకు చెక్కలని అనేక ఎనీ డీఆయిల్డ్ కేక్స్ అనమాట. ఆయిల్ కేక్స్ ఆయిల్ తీసేసిన కేక్స్ అనమాట. వాటికి అవే కావాలి, అంతే వాటికి జీర్ణించుకోలేదు, ఆయిల్ కేక్స్ తీసేసి. అలాగే కౌడంగ్ ఉంది, మేక పెంట ఉంది, గొర్రె పెంట ఉంది, పంది పెంట ఉంది, ఈ తర్వాత మీకు గబ్బిలాల ఎరువు ఉంది, గబ్బిలాల ఎరువు కూడా, గాడిద పెంట ఉంది. అన్ని రకాలు ఈ పనికిరాని వస్తువు అంటూ ప్రపంచంలో ఏమి లేదు, అన్నిట్లోనూ అన్నీ ఉంటాయి. వర్మీ కంపోస్ట్ ఏంటంటే అది వానపాములు విసర్జించిన ఎరువే వర్మీ కంపోస్ట్ అంటారు. మనం మామూలుగా ఆర్గానిక్ మ్యాటర్ అంతా ఈ కిచెన్ వేస్ట్ కానీ ఈ వేస్ట్ ఆ వేస్ట్ పశువుల పంట అన్నీ కలిపేసి మనం ఒక తొట్లో వేసి అందులో కొన్ని వానపాములు వేస్తే అవి ఆ తుక్కంతా తిని విసర్జిస్తాయి. ఆ విసర్జించిందే వర్మీ కంపోస్ట్. అందులో అన్ని మంచి ఎరువు అది వర్మీ కంపోస్ట్. అన్నిటికన్నా మంచిది, మనకు సులువుగా దొరుకుతుంది అది. లేదా మనం మనకి దొరికే పదార్థాలు టెర్రస్ గార్డెన్కి సంబంధించిన వాటికి పశువుల పెంట దొరుకుతాయి, మనకి వర్మీ కంపోస్ట్ దొరుకుతుంది. తర్వాత మనకి ఆయిల్ కేక్స్ చెప్పాను, అలాగే మీకు గ్రౌండ్ నట్ కేక్ అంటే వేరుశనగ పిండి దొరుకుతుంది, కానుగ పిండి దొరుకుతుంది, అన్ని రకాల పిండిలు, నూనె తీసిన చెక్కలు అవి మనం వేయచ్చు. అవి కూడా డైరెక్ట్గా మనం వేస్తే, ఇప్పుడు నూనె చెక్క ఉందనుకో, డైరెక్ట్గా వేస్తే మొక్క తీసుకోలేదు, ఏదైనా సరే డైరెక్ట్ తీసుకోలేదు కనుక దాన్ని ఏం చేస్తారంటే నీళ్ళల్లో సోక్ చేసి ఒక 4-5 రోజులు సోక్ చేసి ఎట్టబెట్టి పూర్వం ఏం చేసేవారంటే వేరుశనగ పిండి ఉందనుకోండి, పూర్వం రైతులు కూడా చేసిన పని ఇదే. వేరుశనగ పిండి తీసుకుని, అంటే ఇదివరకు అచ్చుల్లో వచ్చేది, ఇప్పుడు ముద్దల్లో వస్తుంది, మిషన్లో ఆడుతున్నారు కనుక ముద్దలు కూడా గరగడం అనేది చాలా కష్టం. ఇదివరకు అచ్చుల్లో ఉండేది తొందరగా కరిగిపోయింది. ఇదివరకు ఏం చేశారంటే ఆ వేరుశనగ పిండి ప్లస్ పశువుల పేడ ప్లస్ కౌ యూరిన్ కలిపి 3 కలిపి నానబెట్టేవారండి. నానబెట్టి అప్పుడు నైట్రోజన్, ఫాస్ఫరస్ అన్ని న్యూట్రియంట్స్ అందులోకి వచ్చేటట్టుగా వేసి అది మొక్కలకి ఇచ్చేవారు. మనకి ఇప్పుడు కౌ యూరిన్, లేకపోతే పేడ అవన్నీ తెచ్చుకుని మనం నానబెడితే ఇప్పుడు మామూలుగా టెర్రస్ గార్డెనర్స్ కానీ అపార్ట్మెంట్ల వాళ్ళు కానీ ఆ వాసనకి దానికి అసలు మనకి తయారు చేయడం చాలా కష్టమైన తరమైంది. ఎవరు చేయలేరు కూడా, చేసిన వాడు పక్క వాళ్ళు ఒప్పుకోరు. దాని గురించి ఏంటంటే రీసెంట్గా మనకి ఈ గార్డెనర్స్కి సదుపాయంగా ఉండడం కోసమని కొన్ని ఈ మన కన్సార్షియం ఆఫ్ బ్యాక్టీరియా అని
వచ్చేయండి. ఇవన్నీ ఎందుకంటే నేను చెప్పిన ఇందాక ఈ సోక్ చేయడం అవి ఏంటంటే కొంచెం వాటిని అయాన్ ఫామ్లోకి మార్చి మొక్కలు తీసుకునే విధంగా చేయడం కోసం ఉంటుంది. దానికి ఏంటంటే కొంచెం బ్యాక్టీరియా ఫంగస్ కావాలి. బ్యాక్టీరియా ఫంగస్ ఉన్న లిక్విడ్స్ మార్కెట్లో ఈ మధ్యన కొత్తగా వచ్చాయండి. ఇప్పుడు మనకి సాలిడ్గా పౌడర్ ఫార్మ్లో ఉన్న బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ వచ్చాయి. ఇప్పుడు కొంతమంది మనకి నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మ్ NCO గాజియాబాద్లో ఉన్నారు. వాళ్ళు బాగా డెవలప్ చేశారు. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా వేరు, పొటాషియం ఫిక్సింగ్ బ్యాక్టీరియా వేరు, ఫాస్ఫరస్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా వేరు, అలాగే అనేక రకాల మైక్రో న్యూట్రియంట్ ఫిక్సింగ్ చేస్తుంటాయి. ఈ బ్యాక్టీరియాలని అందులో ఉంటాయి కనుక అవన్నీ తీసి రెడీగా మొక్కకి పెడతాయి కనుక అవి మొక్కకి అందించడానికి వీలవుతుంది. ఆ ప్రోడక్ట్సే ఇప్పుడు లిక్విడ్ ఫార్మ్లో వచ్చాయన్నమాట. మనకంటే అది అందరూ వాడుతున్నారు. ఏమున్నాయి అలా అందులో ఉన్నవి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి OWDC అని ఫస్ట్ డెవలప్ చేశారండి, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అన్నారు. ఇట్స్ ఎ కన్సార్షియం ఆఫ్ బ్యాక్టీరియా. దాన్ని ఆయన డిక్లేర్ చేసిన ప్రకారం అంటే అందులో 80 రకాల బ్యాక్టీరియా ఉందన్నారు. అంటే రకరకాల బ్యాక్టీరియా అందులో మనకి ఇన్ఫైటింగ్ బ్యాక్టీరియాలు కొన్ని ఉంటాయి, అంటే ఒకదానికి ఒకటి పడని బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. అవి ఉంటాయి. అవి మనం వేరు చేసి వాటి అన్నిటికీ ఒకే రకమైన బ్యాక్టీరియాలని మందులో ఫిక్స్ పెడితే ఒక దాంట్లో పెడతాయి. ఎందుకంటే అవి కలుపు కొట్టుకుంటే అన్నట్టు కాకుండా ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటాయి అనమాట. అంటే కాంట్రాక్ట్ ఉంటుంది. అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దాంట్లోనూ బ్యాక్టీరియా ఉంటుంది. మన అన్నింటిలోనూ బ్యాక్టీరియా, మన తాగిన మంచినీళ్ళలో కూడా ఉంటుంది బ్యాక్టీరియా, మజ్జిగలో బ్యాక్టీరియా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా ఏది, చెడు బ్యాక్టీరియా అంతే. మంచి బ్యాక్టీరియా అంతా తీసి సొల్యూషన్లో తయారు చేసి మనకి ఇస్తుంటారు. అందులో ఏది నైట్రోజన్ ఫిక్సింగ్, ఫాస్ఫరస్ ఫిక్సింగ్ ఇది అది అని వేస్తుంటారు. అందులో ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అందులో ఒక 80 రకాల బ్యాక్టీరియా వేశారు. అది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఏమో NWDC అని ఎందుకు నేను వాటర్లో సోక్ చేస్తారని చెప్పాను కదా ఎరువులని. ఇప్పుడు మనం OWDCలో సోక్ చేసుకుంటే అవన్నీ మీకు తొందరగా ఫిక్స్ అవుతుంది. అసలు OWDC అంటే యాక్చువల్లీ అది మరి చెత్తని అంటే ఆర్గానిక్ వేస్ట్ అంతని కంపోస్ట్ కింద తయారు చేయడం కోసం అని ఒరిజినల్గా ఆరిజినేటింగ్ అది. దాని తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్నీ వచ్చి చేసి అన్ని కన్సర్షన్ కానీ చేసి మనకి ఇలా చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో లిక్విడ్ వేస్ట్ డీకంపోజర్ పట్టుకొచ్చారు. దాన్ని అమెండ్ చేసి ఇవన్నీ పట్టుకొచ్చారు. దానికి రిజల్ట్స్ ఉంటున్నారు. అందుకోసం చెప్తున్నారు, మీరు ఎవరు కొనుక్కొని వాడుకోవాలని ఇది కాదు, మీరు వాడి చూడండి, వాడండి, ఫలితం వస్తే వాడండి, లేకపోతే లేదు. అది ఒక 150 రూపీస్ బాటిల్ ఎంత అండి. అది మనకు మళ్ళీ వన్స్ పర్చేజ్ చేస్తే జీవితాంతంలో మళ్ళీ పర్చేజ్ చేయగలదు. అందులో ఈవెన్ మన టెర్రస్ గార్డెనర్స్ కానీ మన బాల్కనీ గార్డెనర్స్ కానీ ఒకసారి కొనుక్కొని మిగతా వాళ్ళందరూ అది మల్టిప్లై చేసుకుని ఎవరికో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా అదే తయారు చేసుకోవచ్చు. ఒక బాటిల్ తోటి ఈవెన్ 1,00,000 మంది కూడా మనం కల్చర్ అనేది ఉంచుకోవాలి అంతే. ఇప్పుడు 150 రూపీస్ బాటిల్ పెట్టి నేను ఒక ఎగ్జాంపుల్ ఇది ఉంది, 100 లీటర్స్ డ్రమ్ము తీసుకుని అందులో 100 లీటర్స్ నీళ్ళు పోసి ఒక 1 కేజీ జాగరీ వేయాలి. ఈ బాటిల్ ఫుల్గా పోసేసి ఉదయం సాయంత్రం కలుపుకోవాలి. కలుపుకుంటే ఒక 5 డేస్లో తయారైపోతుంది. వింటర్ అయితే 7 డేస్ పడుతుంది, సమ్మర్లో అయితే 5 డేస్ తయారైపోతుంది. అది మనం ఏంటంటే మొక్కలకి యూ కెన్ స్ప్రే చేసుకోవచ్చు, మనకి సాయిల్ అప్లికేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లీటర్లు మీకు ఇచ్చాను అనుకోండి, ఒక 5 లీటర్లు ఇచ్చాను అనుకోండి, 5 లీటర్లు పెట్టి మీరు 5 లీటర్లు పట్టుకెళ్ళి ఒక 100 లీటర్ల డ్రమ్ములో వేసుకుని మళ్ళీ 1 కేజీ బెల్లం వేసి ఫినిష్. మళ్ళీ మీకు 200 లీటర్లు తయారైంది. మీకు అలా చేశారనుకోండి, అంటే ఖర్చు అయింది, మీకు పైస కూడా ఖర్చు లేదు. కాస్ట్ ఏంటంటే జాగరీ కేజీ 50 రూపాయలు ప్రస్తుతం జాగరీ కాస్ట్. సో దట్ ఈస్ ది మినిమం మనం కెన్ ఎక్స్పెక్ట్ ఇంకర్. అన్నీ కూడా అదే స్టైల్లో మల్టిప్లై అవుతాయి. సో వీఆర్ మల్టిప్లయింగ్ అనమాట. మీరు అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళడం మీ అవసరాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బట్టి మీరు 500 లీటర్లు తయారు చేసుకోవచ్చు, 5,000 లీటర్లు తయారు చేసుకోవచ్చు, 10,000 లీటర్లు తయారు చేసుకోవచ్చు. రాసేదారులు అయితే ఒక్కొక్క దానికి ఒక 3,000 లీటర్లు ఎంతో పారించాలి. నా మటుకు నేను విషయం చెప్పాలంటే ఇప్పటిదాకా నేను OWDC ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 16,000 లీటర్లు తయారు చేసి మొక్కలకి ఇచ్చా. 16,000 లీటర్స్. ఏ రోజు నేను ఎంత తయారు చేశాను, ఎన్ని కేజీలు బెల్లం వాడాను కూడా నేను డేటా మెయింటైన్ చేస్తాను. ఓకే, అంటే ఓన్లీ టు ఎక్స్ప్లెయిన్ టు ది న్యూ కమర్స్ దట్ యూజ్ ఇట్ అండ్ సీ ది రిజల్ట్. నీకు ఖర్చు ఎంత అయింది, ఇందులో ఎన్ని కేజీలు బెల్లం వాడు ఇప్పుడు దాకా అన్నది కూడా నేను ఒకసారి డేటా అట్టు పెట్టాను. గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తున్నాను అందరి అనే బెనిఫిట్ కోసం అని. అట్లాగే అది OWDC. అలాగే NWDC అని కొత్త ప్రోడక్ట్ వచ్చింది. NWDC అంటే న్యూ వేస్ట్ డీకంపోజర్ అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ వెర్షన్ ఆఫ్ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్. న్యూ వేస్ట్ డీకంపోజర్ దీని కాన్సెప్ట్ వేరు. ఇదేంటంటే పురుగులు రాకుండా అంటే పెస్ట్ కంట్రోల్ నిమిత్తము ఇది సేమ్ కాన్సెప్ట్, సేమ్ బాటిల్, బట్ ఇట్ కాస్ట్ అరౌండ్ 300 రూపీస్ ఆర్ సో. అది సేమ్ మల్టిప్లికేషన్ 100 లీటర్స్ 1 కేజీ జాగరీ 100 లీటర్స్ వాటర్ అంటే కలిపేసుకోవడం వేసుకోవడం. ఇది ఎవ్రీ 20 డేస్కి ఒక్కసారి స్ప్రే చేస్తే ఇట్స్ ఎ ప్రివెంటివ్ వే ఆఫ్ కంట్రోలింగ్ ది పెస్ట్. ఇప్పుడు OWDCని ఎట్లా మీరు యూజ్ చేస్తున్నారు అంటే స్ప్రే గానా మొక్కలో ఇస్తున్నారా? ఇది NWDC అనేది ఏ విధంగా ఇస్తున్నారు? OWDC నేను మొక్కల్లో
ఒకటి ఇండివిజువల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మొక్కల్లో 50% అంటే చిన్న చిన్న మొక్కలు అయితే 70% వాటర్ 30% OWDC వేసి మిక్స్ చేసిన మొక్కలకి, పెద్ద మొక్కలకి అయితే 50% వాటర్ 50% అది డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయచ్చు. మొక్కలకి స్ప్రే కూడా చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. విల్ నాట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్, మొక్క చచ్చిపోవడం అన్న ప్రసక్తే లేదు అని ప్రింట్ అవుతుంది. అది ఆ విధంగా OWD. NWD డైరెక్ట్లీ ఇట్ ఈస్ టు కంట్రోల్, మన ఇది పెస్ట్ కంట్రోల్ నిమిత్తము వాడిది అనమాట. ఇది తయారు చేసుకోవడం, ఇది యాక్చువల్గా ఇదివరకు అంటే 21 days పట్టింది తయారు చేసుకోవడానికి. ఇప్పుడు దాన్ని ఫార్ములా రైతులు కొంచెం గొడవ పెడుతుంటే 15-20 రోజులు అంటే కంట్రోల్ కష్టమైపోతుంది. దాన్ని ఫార్ములా మార్చి దే యాడెడ్ సమ్ మోర్ ఎఫిషియెంట్ బ్యాక్టీరియా అండ్ వైట్ 10 daysలో మల్టిప్లై అయ్యేటట్టుగా తయారు చేశారు. ఇది కూడా 10 daysలో మల్టిప్లై అయిపోతుంది. దాన్ని ఏం చేయొచ్చు అంటే ఎవ్రీ 20 days ఇందులో వాటర్ కలిపి స్ప్రే చేస్తాం, వాడుతుంటాం OWDలో. ఇది డైరెక్ట్, నో డైల్యూషన్. 20 daysలో తయారైపోతుంది. డైరెక్ట్గా మనం స్ప్రేయర్లో వేసేసి మల్టిప్లై చేసేయచ్చు. దీని కల్చర్ ఎక్కడ దొరుకుతుందంటే ఇది అక్కడే మనకి అన్ని ఒకే. ఎంత కాస్ట్ పడుతుంది ఇది? ఈ OWD 150 రూపీస్ అండి, NWD 300 రూపీస్ పర్ బాటిల్. ఇది అంతే, సేమ్ బాటిల్ అదే ఉంటుంది. కాస్ట్ ఇది 300 రూపీస్. ఇంకా అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ పడతారు. ఇది ప్రధానంగా అంటే NWDC అనేది పురుగుల నివారణ, ప్రివెంటివ్. అందుకే పురుగు వచ్చేసింది కదా అని ఇది కొడితే ఇది పని చేయదండి. ప్రివెంటివ్గా పవర్ రావడం ఏంటంటే ఆశించకుండా ఉండటానికి రిపెల్ చేస్తుంది, రిపెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ఆయన చెప్పింది ఏంటంటే ఇట్స్ ఆరిజిన్ ఏంటంటే డాక్టర్ కృష్ణచంద్ర గారు, ఆయన ఈజ్ రిటైర్డ్ డైరెక్టర్ ఇన్ NCOF. ఆయన చాలా రీసెర్చ్ చేసి బెంగళూరు అట్లా చేసి గాజియాబాద్లో ఇవన్నీ డెవలప్ చేశారు. ఆ ఫార్మ్లోనే ఆయన గవర్నమెంట్ జాబ్ ఉండగానే ఇవన్నీ డిమాన్స్ట్రేట్ చేశారు. ఆ వీడియోలన్నీ నేను చూసి 8 సంవత్సరాల నుంచి చూడని వీడియో అంటూ లేదు. ఆయన నా గురువు గారు అది చేసి ఆయన చేసిన పదార్థాలన్నీ పెట్టి చేసి నేను తయారు చేసుకున్నది. సో అది కూడా చేశారు కనుక ఇది ఏమో డైరెక్ట్ స్ప్రే చేస్తాం. దీనికి ఏంటంటే ఆకుల మీద చిన్న మైక్రోస్కోప్లో చూస్తే కానీ తెలియదు, ఒక లేయర్లో ఫార్మ్ అవుతుంది చెప్పారు, ఒక లేయర్లో ఫార్మ్ అవుతుంది, ఒక ఫిల్మెంట్ లాగా అనమాట. సో ఆ స్మెల్కి దానికి రిపెల్ అవుతాయి అని చెప్పడం జరిగింది. కొంతమంది రైతులు అంటే NWD అంత ఎఫెక్టివ్గా లేదు అని అంటారు. జనరల్గా ఏంటంటే ఒక కాన్సెప్ట్, పెస్ట్ వస్తే పెస్ట్ కంట్రోల్ వచ్చేస్తే పెస్ట్ కంట్రోల్ అనుకుంటాను. ఆయనకి చాలా క్లియర్గా చెప్పారు, ఇట్స్ నాట్ పెస్ట్ కంట్రోల్, ఇట్స్ పెస్ట్ ప్రివెంటివ్. మామూలుగా పెస్ట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెస్ట్కి యూ టేక్ యువర్ ఓన్ స్టెప్స్. తీసుకుని పెస్ట్ పోయిన తర్వాత మల్టిప్లై చేయండి. 80% ఆఫ్ ది ఛాన్స్ ఇస్ దట్ పెస్ట్ విల్ నాట్ గెట్ అటాక్. సో దీస్ డూ ఆర్ ది ప్రోడక్ట్స్. ఇంకా OWDCకి మీరు చెప్పాను. ఇదివరకు నేను రైతులు పౌర్వీకులు చెప్పాను. అందులో పేడలో నానబెట్టి గ్రౌండ్ నట్ కేక్ కానీ మస్టర్డ్ కేక్ కానీ అందులో నానబెట్టి, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఆల్ దీస్ స్టెప్స్ డైరెక్ట్గా మస్టర్డ్ కేక్, ఆవు పేడ ఇవన్నీ ఈ OWDCలో నానబెడితే కరెక్ట్గా ఒక 10 days నానబెడితే బాగా సోక్ అయిపోయి ఇది రెడీమేడ్ ఫుడ్ టు ది ప్లాంట్స్. అది లిక్విడ్ ఫామ్లో వేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లీటర్ బకెట్ తీసుకున్నాం అనుకోండి, 10 లీటర్ పెరుగు బకెట్ లాంటి సంథింగ్, అందులో 1 kg ఇది వేస్తారు, ఏది గ్రౌండ్ నట్ కేక్ కానీ మస్టర్డ్ కేక్ కానీ ఎనీ ఆయిల్ కేక్, డీఆయిల్డ్ కేక్ వేసేయడం, ఫుల్గా వాటర్ పోసేయడం, ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఇంత ఒక జాగరీ మొక్క వేస్తే ఇట్ ఈస్ ఎ ఫుడ్ ఫర్ ది బ్యాక్టీరియా. బాగా మల్టిప్లై అవ్వాలి కదా. సో అది వేస్తే బాగా డికంపోజ్ అయ్యి మల్టిప్లై అవుతుంది. ఒక 10 daysలో తయారైపోతుంది. అంటే 10 liters ఆఫ్ తయారైంది. మనకి ఖర్చు ఏమైంది, ఇది చిన్న జస్ట్ ఒక 20 grams బెల్లం అంటే కాస్ట్. దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఈచ్ లీటర్కి ఒక 10 liters వాటర్ కలిపి మనం ఐదర్ యూ స్ప్రే ఇట్ ఆర్ యూజ్ ఇట్ ఇన్ ది యాజ్ ఎ సాయిల్ అప్లికేషన్ కింద మనం చేసుకోవచ్చు. అది ఇంకా దీని తర్వాత OWDC NWDC అయింది. తర్వాత ఏమైందంటే వ్యామ్ అని ఒక వచ్చిందండి. వ్యామ్ అంటే అది ఫాస్ఫరస్ అండి, నైట్రోజన్ అయిపోయింది. ఫాస్ఫరస్ కోసం ఏంటంటే మనం వాళ్ళ కెమికల్ అయితే ఏదో DAP ఏవో వాడుతుంటారు. మనకేంటంటే మన బోన్ మీల్ కానీ రాక్ ఫాస్ఫేట్ కానీ మనం వాడుతుంటాం. రెండిట్లో రాక్ ఫాస్ఫేట్ ఉంది, ఆ రాక్ ఫాస్ఫేట్ అయినా వాడచ్చు. రెండిట్లోనూ ఫాస్ఫరస్ ఉంది. బోన్ మీల్ ఏంటంటే ఇన్హేషన్ ఫాస్ఫరస్, కాల్షియం కూడా ఉంటుంది. రాక్ ఫాస్ఫేట్లో ఎక్స్క్లూజివ్గా ఫాస్ఫరస్ ఉంటుంది. అది ఏంటంటే దానిలో ఒక డిసడ్వాంటేజ్, ఆ బోన్ మీల్ కానీ ఏదైనా ఎనీ ఫాస్ఫరస్ ఎరువు మనం మట్టిలో వేసి మనం నీళ్లు పోయిగానే అది సొలిడిఫై అయిపోతుంది. అంటే అది ఇన్సాల్యుబుల్ అయిపోతుంది అనమాట. ఇన్సాల్యుబుల్ అయిపోయి అది మొక్క తీసుకోవడానికి వీలుగా ఉండదు. ఏం వేసినా తీసుకోదు, మొక్క గట్టిగా అయిపోతుందండి. అది తీసుకోదు. దాన్ని డిజాల్వ్ చేయగలిసింది ఏ కెమికల్ లేదు. ఇప్పుడు వీళ్ళు వాడినా రైతులు వాడినా టెరెస్ గార్డెనర్స్ వాడినా ఎవరు వాడినా సరే దాన్ని డిజాల్వ్ చేయాలంటే కంపల్సరీగా మీరు మైక్రోబియల్ యాక్టివిటీ ఉన్న బ్యాక్టీరియా వాడవలసిందే. వాళ్ళు కూడా ఈ కొన్ని ఏమున్నాయి, అదే మనకి ఏమంటారు మైకోరైజా అంటారు, వాసిక్యులర్ ఆర్బిస్క్యులర్ మైకోరైజా ర్యామ్ అంటే అది వాడవలసిందే. వాళ్ళు కూడా అయినా సరే రైతులైనా సరే ఆ పౌడర్ వేయవలసిందే.
మనకేం చేశారంటే ఆయన లిక్విడ్ ఫామ్లో వ్యామ్ అని ఒకటి ఇచ్చారు, వాసిక్యులర్ ఆర్బిస్కులర్ మైక్రోరైజా అని. అది వేస్తే ఏమవుతుందంటే అండి, ఎప్పుడు ఫాస్ఫరస్ వేసినప్పుడు మనకి భూమిలో కలిపేయకూడదండి ఫాస్ఫరస్. ఈ వ్యామ్ని అంటే మీరు ఎట్లా తీసుకుంటున్నారు? వ్యామ్ కూడా మనకు ఒక పౌడర్ ఫామ్లో ఇచ్చారండి ఆయన. అది ఒక 41 grams ప్యాకెట్. అది ఆ 41 grams ప్యాకెట్ను 680 రూపీస్, 680 రూపీస్ ప్యాకెట్. అది మనకి లైఫ్ లాంగ్. ఇది సేమ్ ఒకసారి మల్టిప్లై చేస్తున్నారు కల్చర్ అనేది ఉంటే అదే ఆటోమేటిక్గా మీరు ఎంతమందికైనా షేర్ చేసుకోవచ్చు. మన చిన్న గార్డెనర్స్ కదండి, ఇప్పుడు రైతులు అంటే వేల లీటర్లు పోయవలసి వస్తుంది, వాళ్ళకి తయారు చేసుకోవచ్చు. మన గార్డెన్ షేర్ చేసుకోవచ్చు, మీటింగ్లు అవుతుంటాయి, ఏవోటి అందులో షేర్ చేసుకోవచ్చు. ఆయనకి దానికి ఏం ఇబ్బంది, మీరు అంత షేర్ చేసుకోకుండా ఆయన రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు అందులో. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. దాన్ని మీరు ఎవరికి వాడే కొనుక్కోవాలి, నేను వస్తాను ఇన్స్పెక్షన్ అలాంటిది ఏముండదు. ఎందుకంటే అన్ని పండించాలని, ఆర్గానిక్ పండించాలి, లో కాస్ట్లో పండించాలి, తక్కువ ధరకే పండించాలి, ఇన్కమ్ డబల్ చేయాలి, ఖర్చు తగ్గించాలి అనేది నేషనల్ కాన్సెప్ట్. సో దాన్ని ఏం చేశారంటే ఆ ప్యాకెట్లో ఉన్నది, ఆ ప్యాకెట్లో పౌడర్ వేసి సేమ్ కాన్సెప్ట్ 100 లీటర్స్ 1 kg జాగరీ పౌడర్ కలిపేయడం, వేసేయడం మీకు కరెక్ట్గా ఒక 10 days పడుతుందండి. వారు ఇచ్చిన ప్యాకెట్ అనేది ఒక 100 లీటర్స్కి సరిపోతుంది. 100 లీటర్స్ తయారు చేసుకోవచ్చు, 50 లీటర్స్ తయారు చేసుకోవచ్చు, 20 లీటర్స్ తయారు చేసుకోవచ్చు, 10 లీటర్స్ తయారు చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఎంతైనా తయారు చేసుకోండి. 1000 లీటర్లు తయారు చేసుకోవచ్చు దాంతోనే అని, ఎంతైనా తయారు చేసుకోవచ్చు. 100 లీటర్స్ తయారు చేసుకున్నాడు అనుకోండి, దాన్ని బట్టి మినిమం ఒక 5 లీటర్స్ 6 లీటర్స్ కావాల్సి ఉంటుంది. మళ్ళీ అగైన్ 100 లీటర్స్ తయారు చేయాలంటే అంటే ఎన్ని లీటర్స్కి అంతా ఏమి యాడ్ చేయాల్సి వస్తుంది అంటే బెల్లం? 100 లీటర్స్ తయారు చేసుకోవాలనుకోండి వ్యామ్, మనం 100 లీటర్స్ వాటర్ తీసుకోవడం, kg జాగరీ ఈ వ్యామ్ ప్యాకెట్ వేసేయడం, ఒక వారం 10 days. 100 లీటర్స్కి 1 kg జాగరీ ఏదైనా అదే కాన్సెప్ట్. వేసేసి ఈ వ్యామ్ పౌడర్ వేసేసి మనం ఎవ్రీ డే ట్వైస్ మనం కలుపుతుండాలి. ఒక 10 రోజులు కలిపితే సరిపోతుంది. అలా కలపలేని వాళ్ళు, జబ్బల నొప్పులు వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి అక్వేరియంలో బబుల్స్ వస్తుంటే ఆక్సిజన్ బబుల్స్ అది పెట్టుకుంటే మీకు వారం రోజుల్లో తయారైపోతుంది. లేకపోతే వాటర్ కూలర్ మోటార్స్ ఉన్నాయి, అది ఇందులో పడేసారనుకోండి 5 daysలో తయారైపోతుంది. బబుల్ కంటిన్యూస్గా ఆక్సిజన్ కావాలండి. బ్యాక్టీరియా మల్టిప్లై అవ్వాలంటే ఇట్ నీడ్స్ సమ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ సప్లై కోసమని మనకి ఏరేషన్ కోసమని కలుపుతుండే. అంతేకాని మనం తయారు చేసి మూత పెట్టేసి గట్టిగా వేస్తే బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది. ఓన్లీ అవర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు మల్టిప్లై దట్ పర్టికులర్ బ్యాక్టీరియా టు బి యూస్ఫుల్ మనకి ఎంజైమ్స్ అవి తయారు చేయడం కోసం అన్నమాట. ఓకే, అది మనం ఏంటంటే మనకి దానివల్ల ఏంటంటే మనకి మెయిన్గా మనకి ఫాస్ఫరస్ ఫిక్సింగ్ తయారవుతుంది ఎరువు. తర్వాత ఇంకో విషయం, ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను అంటే, ఫాస్ఫరస్ ఎరువు వేసినప్పుడు మట్టిలో రైతులైనా సరే ఎవరైనా సరే అలా మట్టిలో బ్లాంక్గా కలపకూడదు కూడా. మనం కూడా వేసుకున్నాం అనుకోండి, మొక్కలో మనం ఇందాక చెప్పుకున్నాం మట్టి మిక్సర్ తయారు చేసుకుని అలా అట్టి పెట్టుకుని తర్వాత మొక్క వేస్తే మొక్క ఇమీడియట్గా అనుకున్నాం. ఏదైనా మొక్క ట్రాన్స్ప్లాంట్ చేయాలని లేకపోతే విత్తనం వేయాలని సరే చిన్న ఇలా కన్నం తీసి లేకపోతే వేలుతో కన్నం చేసి విత్తనం వేస్తాం. ఆ విత్తనం వేసినప్పుడు లేకపోతే అలా మొక్క నాటినప్పుడు ఎంతైతే కన్నం చేసాం ఆ కన్నంలో మనం ఈ ఫాస్ఫరస్ అంటే బోన్ మిల్ కానీ రాక్ ఫాస్ఫేట్ కానీ మనం ఆ కన్నంలోనే చల్లాలి. అంతేకాని మొక్క వేళ్ళు లేతగా ఉంటాయి, ఇవేమో బోన్ మిల్ దీన్ని తినేస్తుంది అన్న కాన్సెప్ట్ తప్పది. తిందో ఏమవుతుంది, అది సొల్డిఫై అయిపోతుంది. అదే పోయి కానీ సొల్డిఫై అయిపోతుంది. అప్పుడు మనం వ్యామ్ వస్తాం అందులో, మొక్క పోయి కానీ వేసేసి కానీ ఈ వ్యామ్ కలిపి వేస్తాం. 30% వేసుకోవచ్చు, 50% వేసుకోవచ్చు. వేసుకుంటే ఏమవుతుందంటే ఈ దీనిలో ఎంజైమ్స్ ఒక చిన్న ఎంజైమ్లా తయారవుతాయి అనమాట. ఏది బ్యాక్టీరియా తయారు చేస్తుంది. తయారు చేసి దగ్గరగా ఉంది కదా దాన్ని సొల్డిఫై అయిన దాన్ని విడగొడుతుంది, కరగదీస్తుంది. కరగదీసి ఏం చేస్తుందంటే దాన్ని నెమ్మదిగా కరగదీసిన వెంటనే వేళ్ళు తీసుకుంటాయి. వేళ్ళు తీసుకుని వేళ్ళలోంచి కాండంలోంచి అలా వెళ్ళి కొమ్మలు ఆకులు అలా వేస్తుంది. ఈ ఫాస్ఫరస్ తాలూకు బ్యాక్టీరియా క్వాలిటీ ఏంటంటే ఈ ఫోటోసింథసిస్ బాగా చేస్తుంది. అంటే మనకి ఫోటోసింథసిస్ అంటారు కదా, అంటే గ్రీన్ తయారవడానికి దానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఆకులు ఏం చేస్తాయంటే ఆ ఫోటోసింథసిస్ ద్వారా భద్రహరితం తయారు చేసి ఎనర్జీని తయారు చేసి దానిలోంచి మనకి ఏం చేస్తే కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి. కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి అంటే మొక్కకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ తయారు. ఆ కార్బోహైడ్రేట్స్ మొక్కకి పాస్డ్ ఉంటుంది ఎంటైర్ ప్లాంట్. అలా ఆకులని కొమ్మల నుంచి వేళ్ళకు కూడా కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఏం చేస్తుంది ఇక్కడ అంటే మన మనుషులకి బ్యాక్టీరియాకి చూడండి, ఆ కార్బోహైడ్రేట్స్ వచ్చిన తర్వాత వేళ్ళ నుంచి ఏం చేస్తుంది, యాజ్ ఎ రిటర్న్ గిఫ్ట్ అంటారు. దానికి ఎంజైమ్ ఇచ్చి కరిగించి పాపం దానికి అది చేసింది కనుక ఈ కార్బోహైడ్రేట్స్ ఈ మొక్క వేళ్ళు ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాకి అందిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్స్ ఇది ఫుడ్ ఫర్ బ్యాక్టీరియా. అవి తిని అవి మళ్ళీ ఎంజైమ్ ఇస్తుంటాయి దీనికి, అవి దానికి. దాన్నే సింబయాసిస్ అంటారు. సో ఇలా రొటేషన్ చేసుకుని అవుతాయి. సో దీంతో ఏమవుతుందంటే రూట్స్ బాగా డెవలప్ అయిపోతాయి. కానీ ఈ రూట్స్ ఇలా అందించడానికి ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఒక కొరియర్ కావాలి. ఆ కొరియరే పొటాషియం. సో పొటాషియం లేకపోతే ఈ ఫాస్ఫరస్ ఇది పనిచేయదు.
ఈ ఫాస్ఫరస్ పొటాషియం పనిచేయాలంటే మనకు నైట్రోజన్ కొంచెం బలం కావాలి. సో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం 3 కలిపితేనే మీకు మొత్తం అవుతుంది. ఏది పొటాషియం వేయలేదనుకోండి అందదు. ఇది ఈ కొరియర్ వాడు ఎక్కడ పడింది ఏంటి అక్కడే ఉంటుంది ఆ బలం. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదంటారు దాని అంటే క్వాలిటీ ఎలిమెంట్ అని కూడా అంటారు పొటాషియం తక్కువ అయితే మీకు క్వాలిటీ రాదు. ఆ వంగలో షైనింగ్ ఏ కాయలో కానీ పువ్వులో కానీ క్వాలిటీ కానీ ఆ షైనింగ్ కానీ ఆ షేప్ కానీ ఏదో షేపు వాటికి అయితే మీకు బోరాన్ వేరే మైక్రోన్యూట్రియంట్ ఉంది అలా అనమాట. మీకు పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం దీస్ ఆర్ ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ అనమాట. ఈ మెయిన్ ఇవి. అంటే ఇంతకు ముందు NWDC వరకు వచ్చాము, ఇంకా ఏమున్నాయి మనకి ఇట్లా? NWDC తర్వాత వ్యామ్ అని ఒకటి వచ్చింది. వ్యామ్ గురించి కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత ఇప్పుడు ట్రైకోడెర్మా అని వచ్చిందండి. ట్రైకోడెర్మా విరిడి అని. దాని కాన్సెప్ట్ ఏంటి సార్? ట్రైకోడెర్మా విరిడి అనేది అది కూడా ఒక బయో ఫెర్టిలైజరు. అది ఏంటంటే మొక్కల్లో కానీ మట్టిలో సాయిల్లో వచ్చే సాయిల్ డిసీజెస్ ఉన్నాయండి. అలాగే ఫంగస్ మొక్కల్లో వచ్చే ఫంగస్ తాలూకు చాలా డిసీజెస్ ఉన్నాయి. అవన్నీ కంట్రోల్ చేయడం కోసమని మనకి ట్రైకోడెర్మా అని పౌడరు బజార్లో అమ్ముతారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈయన DKC గారు అదంతా అది కూడా ఒక లిక్విడ్ ఫార్మ్లోకి తీసుకొచ్చి ఈ యాక్చువల్గా మనకు బజార్లో దొరికిది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అని ఇస్తారు. అట్లా కాకుండా ఆయనకి 4 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా కూడా కలిపి అందులో రైతులకు అందించారు. అంటే అన్ని రకాల డిసీజెస్ కూడా కవర్ అవుతాయి. దీనికి ఏదంటే మన పౌడర్ కేజీ దేనికి అదే వాడుకుని ఏదో చేసుకోవాలి. 4 రకాలు ఇందులో కల్పించిన మదర్ కల్చర్ అది కూడా మనకి ట్రైకోడెర్మా ప్యాకెట్ ఏనండి. అది కూడా 680 రూపీస్ ఆర్డ్ ఉంటుంది. అది కూడా 41 grams ప్యాకెట్. సేమ్ ప్రాసెస్ సేమ్ మల్టిప్లికేషన్ బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ట్రైకోడెర్మా విరిడి ఆ బ్యాక్టీరియా కొంచెం మనకి అదేమంటారంటే పిండి పదార్థం కావాలంటే మనకి కావాలి. దానికి అందుకోసం ఏం చేయాలంటే దీనికి 100 లీటర్లు వాటర్ 100 లీటర్స్ వాటర్ 1 kg జాగిరి ప్లస్ ఈ ప్యాకెట్ అందులో వేయాలి. అందులో ఏం చేయాలంటే 1 kg బంగాళాదుంపలు ఫస్ట్ టైం 1 kg బంగాళాదుంపలు ఉడికించి ఒక 3 లీటర్ల నీళ్ళల్లో ఉడికించి ఆ తొక్క తీసేసి అవి బంగాళాదుంపలు బాగా మ్యాష్ చేసేసి అది అందులో కలిపారు. బంగాళాదుంపలు కాకపోతే 1 kg రైస్. అంటే దానికి ఆ బ్యాక్టీరియాకి ఫీడ్ ఇది ఫీడ్ అనమాట. అది బాగా మల్టిప్లై అవ్వడం కోసం ఎనర్జీ అనమాట. కార్బోహైడ్రేట్స్ కావాలి. కార్బోహైడ్రేట్స్ కోసమని అది వేస్తాం. అది లేకపోతే మనం 1 kg రైస్ ఉడకబెట్టేసి బాగా ఆ రైసు గంజి వేసి ఇందులో వేస్తే ఫస్ట్ టైం అనమాట. వేస్తే బాగా మల్టిప్లై అవుతుంది. ఒక 10 days పడుతుంది మల్టిప్లై అయిపోతుంది. అది మళ్ళీ నెక్స్ట్ అస్తమానం మల్టిప్లై చేసుకోండి అని చెప్పాను కదండి. అస్తమానం మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా మల్టిప్లై లైఫ్ లాంగ్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ 1 yearకి ఒకసారి దాన్ని మళ్ళీ మనం రీఛార్జింగ్ చేసుకోవాలంటారు. దాన్ని మళ్ళీ బంగాళాదుంపలు వేసి చేసుకోవాలి. బట్ ఒక 1 year దాకా మనం వితౌట్ ఎనీథింగ్ మామూలుగా మనం ఆ తయారైపోయిన సొల్యూషన్ని ఒక 5 లీటర్స్ పెట్టుకుని మళ్ళీ 100 లీటర్స్ నీళ్ళు పోసి మళ్ళీ 1 kg జాగ్రత్త వేసి మళ్ళీ తయారైపోతుంది. అలాగే ఎవరికి కావాల్సినంత ఫర్ ఎగ్జాంపుల్ 20 లీటర్స్ ఏమైనా తయారు చేసుకోవాలనుకో 20 లీటర్స్లో 1 లీటర్ ఈ లిక్విడ్ దగ్గర తీసుకున్నారనుకోండి. 1 లీటర్ లిక్విడ్ తెలుసు తయారైన లిక్విడ్ 200 grams జాగరి వేసేసుకుని కలిపేసుకోవడం. వాళ్ళు మళ్ళీ మనకి 1 year తర్వాత అంటే షేర్ చేసుకున్న వాళ్ళకైతే ఎప్పుడు కలిపారు ఏం కల్చర్ అని తెలియదు. కానీ మాత్రం ఒరిజినల్గా ఎవడైతే కొనుక్కున్నాడో వాడికి తెలిసింది ఎప్పుడు రీఛార్జ్ చేయాలి అన్నది. వాళ్ళు 1 year తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడానికి బంగాళాదుంపలు వాడాలి తప్ప. దీనికి ఏంటంటే ఇది పోస్తే దీనికి ఏంటంటే అండి ఒక అడ్వాంటేజ్ ఎక్స్పైరీ లేదా సార్? దేనికి అదే చెప్పబోతున్నాను నేను. ఎక్స్పైరీ అంటే దీనికి ఎక్స్పైరీ అన్నది ఏమి ఉండదండి. ఎందుకంటే బ్యాక్టీరియా లైఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా ఇలా మూత పెట్టేసి సేవ్ చేశారనుకోండి, నేను కలపకుండా అట్టు పెట్టారనుకోండి, ఆ బ్యాక్టీరియా పాపం ఆక్సిజన్ అది లేక దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ఇట్ గెటింగ్ డైడ్. సో మళ్ళీ ఇప్పుడు అదే మన వీలు అయినప్పుడల్లా గార్డెన్లోకి వస్తాం. ఒకసారి అలా స్టర్ చేస్తుంటే దానికి ఆక్సిజన్ సప్లై అది రీఛార్జ్ అవుతుంటుంది, బతుకుతూ ఉంటుంది, అది మల్టిప్లై అవుతుంటుంది. డైరెక్ట్ ఎండ పడకుండా చూసుకోవాలి. ఎండ పడకుండా ఎండలో పెట్టినా పర్వాలేదు కొన్ని బ్యాక్టీరియా. మరీ అంత ఎండ కాకుండా మనం ఇప్పుడు నేను ఉందనుకోండి షేడ్ నెట్ ఏదో కప్పుతుంటాను. లేకపోతే సమ్మర్ వచ్చిందనుకోండి ఏదో మనకి ఫ్రిడ్జ్ అట్టపెట్లు అది అట్టపెట్లు వాషింగ్ మిషన్ అట్టపెట్లు ఏమైనా పెద్ద పెట్టి మీరు కప్పేయడమే. అలా వేసేస్తే కొంచెం ఎండ తగలుతుంది. పార్షియల్గా అంత బతిగా నీడ అందరికీ దొరకపోవచ్చు. కొంతమందికి అయితే రూమ్లో ఉంటుంది, షెడ్లో ఉండొచ్చు. ఇప్పుడు రైతులు ఉన్నాయి, పొలాలు ఎక్కడ పెట్టుకుంటారండి? ఇప్పుడు మన అయితే నేను 4 డ్రమ్ములు పెట్టుకున్నాను. ఒక రైతు ఉన్నట్టు 200 డ్రమ్ములు 300 డ్రమ్ములు పెట్టుకుంటూ ఉంటారు. చాలా కష్టం అయిపోతుంది. అందుకోసం చెట్ల కింద నీడ అక్కడే పెట్టుకుంటారు. తర్వాత ఇందాక మీకు చెప్పడం మర్చిపోయిన విషయం, ఈ లిక్విడ్ ఏవి తయారు చేసినా సరే ప్లాస్టిక్ డ్రమ్ముల్లో మాత్రమే తయారు చేయాలి. స్టీల్ డ్రమ్ములు
మెటల్ డ్రమ్ములు, ఓకే, సిమెంట్ కుండీలు వాటి చేయకూడదు. ఓన్లీ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో మాత్రమే తయారు చేయాలి. ఓకే, కలిపి స్టిక్ కూడా ఒక కర్ర అయి ఉండాలి, లేకపోతే ప్లాస్టిక్ పైప్ అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఇలా క్లాక్ వైజ్ కలపాలి అంట. క్లాక్ వైజ్ కలిపిన క్లాక్ వైజ్ పైప్స్ కానీ ఇలాంటివి ఏవి వాడకూడదు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా ఏం అవసరం లేదని చెప్పారు డాక్టర్ కృష్ణచంద్ర గారు. వెరీ క్లియర్గా చెప్పారు. ఎలా కలిపినా పర్వాలేదు, కలపడం అంటూ కావాలి. ట్రైకోడెర్మా వాడకం గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు అది ఏని వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, మనకి ఫాయిల్ ఇప్పుడు ఆకులు ఉన్నాయి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆకులు చూసారు ఇప్పుడు గ్రీన్గా ఉన్నాయి మనకి, కొన్ని మనకి ఏదో బూజు కట్టేసినట్టుగాను, తెల్లగా పౌడర్ చల్లినట్టుగాను ఉంటుంటాయి ఆకులు. అవంతా ఫంగస్ అనమాట. ఆ ఆకుల మీద మనం స్ప్రే చేసామనుకోండి, ఆ ఫంగస్ పోతుంది, ఫంగస్ కంట్రోల్. అలాగే భూమిలో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో మేజర్గా మనకి ఏంటంటే ఈ సాయిల్ బార్న్ డిసీజెస్ ఉంటాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ నెమటోడ్స్ ఉన్నాయి. నెమటోడ్స్ ఇది చాలా వర్స్ట్ డిసీజ్ అనమాట. ఫస్ట్ అది వచ్చిందంటే మొక్క చచ్చిపోయింది అనమాట. ఇంకా బటన్ చావు అది అలా కంటిన్యూ అయిపోతుంది. చాలా రైతులందరూ బాధపడి నెమటోడ్స్ గురించి, ఈవెన్ టెర్రస్ గార్డెన్స్ కూడా నెమటోడ్స్ గురించి చాలా వరి అయిపోతూ ఉంటారు. సో ఇది ఈ వ్యామ్ మనకి సాయిల్ అప్లికేషన్ కింద ఇచ్చామనుకోండి, అది మనకి ఈ నెమటోడ్స్ కంట్రోలింగ్, ఇంకా సాయిల్ బార్న్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక మనం కొద్దిగా ఇంకా ముందు చెప్పుకున్నాం, కుళ్ళిన ఓన్లీ డికంపోజ్డ్ కంపోస్ట్ మాత్రమే వాడాలి అని మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కసారి అన్డికంపోజ్డ్ కూడా వాడుతుంటారు కొంతమంది. అన్డికంపోజ్డ్ వాడడం వల్ల అందులో గ్రబ్స్, వైట్ గ్రబ్స్, పురుగులు ఏమి వచ్చేస్తాయి. ఎందుకంటే వాటికి మంచి ఫుడ్ అది. అన్డికంపోజ్డ్ ఫుడ్ అంటే ఫుడ్ దానికోసం వచ్చేస్తాయి. అవన్నీ వచ్చేయండి ఒక బటన్ పోవండి. అది కూడా ఈ ట్రైకోడెర్మా బాగా కంట్రోల్ చేసేస్తుంది. సో అన్ని విధాలుగా బాగా పనిచేస్తుంది. అలాగే స్ప్రే పనిచేస్తుంది. బోత్ స్ప్రే అండ్ సాయిల్ అప్లికేషన్ కింద మనం ఇది ఏంటంటే ఈ లిక్విడ్స్ ఫెర్టిలైజర్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దిస్. మీరు ఈ డోసు వేసుకుంటే ఎక్కువైపోతుంది, తక్కువ అయిపోతుందండి. తక్కువ అయితే టైం పడుతుంది తగ్గడానికి, ఎక్కువ అయిపోయినా ఏం అవ్వదండి. ఈ ట్రైకోడెర్మా కొత్తగా ఇంకోటి ఏంటంటే ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పాను. అది కూడా మల్టిపుల్గా ఒక్కొక్కటి ఫిక్సింగ్ అన్ని కొనుక్కోవాలంటే కష్టంగా ఉంది అని చేశారంటే ఎన్పీకే డీకేసీ అని ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేశారు. అది కూడా సేమ్ కాన్సెప్ట్. అది ఏంటంటే ఒక లిక్విడ్ వస్తుంది బాటిల్లో, 1/2 లీటర్ బాటిల్ వస్తుంది. ఇట్ కాస్ట్ అరౌండ్ 770 రూపీస్. అది బయో, అన్ని బయో. 770 రూపీస్ కాస్ట్. దానికి ఒక ఇదేంటంటే ఇదివరకు ఓడబ్ల్యూడిసి లిక్విడ్లో వచ్చింది, ఇప్పుడు కాన్సెప్ట్ మార్చి అని పౌడర్ కాన్సెప్ట్లో పెట్టారు. అది కూడా 41 grams ఆర్డ్. ఆ పౌడర్ కూడా వచ్చింది. దాంతోపాటు ఒక పౌడర్ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తున్నారు 770 రూపీస్కి, 150 రూపీస్ ఇది. అందులో ఏం చేయాలి, దాన్ని మల్టిప్లికేషన్ చేసుకుందుకు అందులో ఏంటంటే చెప్పినట్టుగా అన్ని బ్యాక్టీరియాలు మల్టిప్లై అయిపోతాయి. మనం వేసుకున్న ఫెర్టిలైజర్లో అన్నీ మల్టిప్లై అయిపోయి అన్ని తాలూకు విలువలు మొక్కకు అందివ్వడానికి వీలుగా ఒకే దాంట్లో ఉంటాయి. బట్ అందులో మీకు కాన్సన్ట్రేషన్ అది ఎన్పీకే. బట్ నేను చెప్పిన ట్రైకోడెర్మా పని వేరు, వ్యామ్ పని వేరు, దీని ఎన్డబ్ల్యూడిసి పని వేరు, ఇవన్నీ పని వేరు. ఇవంతా బ్యాక్టీరియా, అవి చేసి పని వేరు. మనుషులాగే మనం ఒకటి కార్పెంటర్, ఒకటేమో బ్లాక్ స్మిత్, ఈ టైపు ఆ టైపు అన్నట్టుగా ఇవన్నీ ఉంటాయి. సో అది దాని ఎన్పీకే డీకేసీని మల్టిప్లై చేయడానికి అంటే అది కూడా సేమ్ కాన్సెప్ట్. 100 liters ఆఫ్ వాటర్, 1 kg ఆఫ్ జాగరీ, 1 బాటిల్ 1/2 liter ఆఫ్ ది, ప్లస్ వాడు ఫ్రీగా ఇచ్చిన ఓడబ్ల్యూడిసి పౌడర్ ప్యాకెట్ కూడా అందులో వేసేసి అప్లై చేస్తే సరిగ్గా 7 daysలో తయారైపోతుంది. ఇట్ ఈస్ ఆల్సో రిచ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా. ఇవన్నీ ఏంటంటే అండి మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఇవన్నీ ఫిక్స్ చేస్తాయి అంటున్నాం. మరి ఎరువు ఏది? ఎరువు ఆల్రెడీ మనం వేసున్న వాటిలో తీసి మొక్కకి ఇస్తుంది. ఇప్పుడు ఇది చేయడం వల్ల అవన్నీ తీసిస్తుంది. ఇప్పుడు వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకుంటున్నారు, అనేక రకాల ఫెర్టిలైజ్ చేస్తున్నారు. సైంటిస్టులు చెప్పడం ఏంటంటే ఓన్లీ 15 to 20% ఆఫ్ ది ఫెర్టిలైజర్స్ వాట్ దే ఆర్ గివింగ్ అవే మొక్కలు తీసుకుంటున్నాయి. మిగతా 80% మొక్కలు కింద భూమిలో పడి ఏడుస్తున్నాయి. ఎరువులు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. అలా పడి వేసి భూమి అంతా రాయి అయిపోయి ఏమైతే వరదలు వచ్చినా సరే పైనుంచి అలా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి తప్ప భూమిలోకి ఇంకా మనకు వరదలు వచ్చేస్తున్నాయి. అంటే చింతగా నాకు తెలిసిన వాటికి నేను చెప్తున్నాను, యాజ్ ఏ లేమ్యాన్ ఇలా వస్తున్నాయి. అది గట్టిపడిపోయినా. ఇప్పుడు ఏమైందంటే భూమిలో ఎరువులు లేవా? ఉన్నాయి. మొక్కలు తీసుకోవడానికి వీలు లేదు. అంటే కార్బన్ లేదు, ఆర్గానిక్ కార్బన్ లేదు, అందులో హ్యూమస్ లేదు. పంట అవశేషాలు వస్తుంటే మంట పెడుతుంటే దాని కార్బన్ కింద అది యాష్ కింద వస్తుంది. పొల్యూషన్, నీకు వాలటైల్ గ్యాసెస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మిథేన్, ఇవన్నీ కాలుష్యం,
సో ఏమవుతున్నాయంటే ఇప్పుడు మనం ఈ వేసాం అనుకోండి, ఈ ఎరువులు వేసాం అనుకోండి, మైక్రో బ్యాక్టీరియా ఎరువులు, బయో ఎరువులు ఆంట్లోంచి తవ్వి తీసినట్టుగా తీసి మొక్కలు కనిపిస్తాయి. కొత్త ఎరువులు వేయకుండానే మీకు అందిస్తున్నాయి అనమాట. సో అందుకోసం ఇప్పుడు రైతులు కూడా ఈ బయో ఎరువుల కోసం అని వేస్తున్నారు. అంటే కాస్ట్ కూడా అంత పెద్ద ఇదేం కాదు కనుక వేస్తే మనకి ఉన్న ఎరువులనే ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. పైగా కొద్దిగా ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. పర్సెంటేజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0.1% కార్బన్, 2%, 3% వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ది కార్బన్ గోస్ అప్ టు 0.7%, there is no need of giving any fertilizer for the coming 5 years. గ్రాము ఎరువు కూడా వాడు వేయక్కర్లేదు, పండేస్తాయి పొలాలు. అదనమాట కాన్సెప్ట్. సో ఈ 5 చెప్పాను. ఇప్పుడు ఏమన్నారంటే ఇవి అన్నీ పెట్టుకుంటుంటే మీరు దీని కొట్టరము, దాని కొట్టరము మొత్తం 5 డ్రమ్లు అయిపోయింది, ఎక్కడ పెట్టుకున్నాం అని వ్యవసాయదారులు కానీ మన టెర్రస్ గార్డెనర్స్ కానీ అంటున్నారు. అంచేత ఏం చేశారంటే ఆయన ఇవన్నీ చెప్పి ఆయన ఇదివరకు చెప్పినట్టుగా ఇందులో ఇన్ఫైటింగ్ ఏంటి బయో ఏంటి బ్యాక్టీరియాలు ఏం లేవు ఇందులో, అన్నీ కలిపేసినా సరే ఏం అవ్వదు. అంచేత అన్నీ కలిపేసి మల్టిప్లై చేసుకోండి మీరు అన్నారు. అంచేత ఈ మల్టిప్లికేషన్కి మనం అన్నీ తయారు చేసుకున్నాం. 100 లీటర్లు 100 లీటర్లు చెప్పుకున్నాం. అలా కాకుండా టెర్రస్ గార్డెన్ వేసుకున్నాం, ఒక 10 లీటర్లు తయారు చేసుకోండి. 10 లీటర్లు OW, 10 లీటర్లు NWT, 10 లీటర్లు వ్యామ్, 10 లీటర్లు ట్రైకోడర్మా, 10 లీటర్లు NPK తయారు చేసుకోండి, పెట్టుకోండి. అందులో ఒక్కొక్క లీటర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు OW డిస్ప్లే, NWT ప్లస్ వ్యామ్ ప్లస్ ట్రైకోడర్మా ప్లస్ NPK ఇవన్నీ కలిపి ఉన్నదండి. ఇది కలిపేస్తాం. అన్నీ కలిపేస్తాం. ఒక్కొక్క లీటర్ పోసాను, 5 లీటర్లు పోసాను, 100 లీటర్ల నీళ్ళు వేసాను, కేజీ జాగరీ వేసాను, కలిపాను. ఇది సరిగ్గా 1 వీక్లో తయారైపోతుంది. అవి ఏవి వేయద్దు, ఈ ఒక్కటి వాడండి, ఈ ఒక్కటే స్ప్రే చేయండి, మంచి ఫలితం పొందండి. ఓకే, మిక్స్డ్ వెరీ సింపుల్. ఇన్ని లేకపోతే 4-20 లీటర్ల పెయింట్ బకెట్ పెట్టుకోండి. ఒక్కొక్క బకెట్ 80 రూపాయలు, 400 రూపాయలు, మీరు 4 బకెట్లు అయిపోతాయి. ఇది ఒక 100 లీటర్ల డ్రమ్ పెట్టుకోండి, 50 లీటర్ల డ్రమ్ పెట్టుకోండి. మొక్కల సైజుని బట్టి నేనే 100 లీటర్లు పెట్టుకున్నాను. నా గార్డెన్ సైజు అమరమే 800 బాటలు తయారైపోతే మళ్ళీ 1 లీటర్ తీసుకుని ఇది 20 సార్లు 100 50 లీటర్లు 20 లీటర్లు పెట్టుకుని బోల్డ్ సార్లు వస్తున్నాయి. అది అయిపోతే మళ్ళీ మల్టిప్లై చేసుకోవడమే. అట్లాగే మనం కూడా చూసుకుని బ్రేక్ లేకుండా చూసుకుని ఎల్లప్పుడూ మనకి మొక్కలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఇవన్నీ స్ప్రే చేసుకుంటే ఇంతకన్నా ఎవరైనా సరే, ఎకరాలు పొలం ఉన్న వాళ్ళైనా సరే, టెర్రస్ గార్డెనర్ సరే, బాల్కనీ గార్డెనర్ చాలా సుఖం అది అంతా. సార్ అలానే ఇప్పుడు మనకి గార్డెనర్స్ అందరూ కూడా అంటే మిద్దె తోటలు పెంచేవాళ్ళు కానీ పెరటి తోటలు పెంచేవాళ్ళు ఎక్కువ అంటే కిచెన్ కంపోస్ట్ రెడీ చేస్తుంటారు. రైట్. అంటే మరి ఆ కంపోస్ట్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి? కిచెన్ కంపోస్ట్ మనకి ఏంటంటే మనకి అది డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్టు, లేకపోతే యూజ్ అండ్ రీయూజ్. మనం కిచెన్ మనం వెజిటబుల్స్ అన్నీ వాడుతుంటాం, అంత కాళ్ళు తొక్కలు అన్నీ పారేస్తుంటాం. అవన్నీ పారేయకుండా మనం ఏం చేస్తాం, కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే తెలియక అవన్నీ జ్యూస్ తయారు చేసేసి మొక్కలకి ఇచ్చేస్తుంటారు. ఆ జ్యూస్ ఎప్పుడైతే తయారు చేస్తే మనం ఏం చేస్తామంటే ఫంగస్ కింద వచ్చేసి మొక్కలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. అంతేకాని మొక్క కదా ఏదో వేసి తీసుకున్నది కాదు, పాపం దానికి కూడా ఫంగస్ అవి ఉంటాయి. మనకి ఏం తినేసిన ఎలా ఉంటుందో వైరస్ వస్తుంది, దానికి అలాగే వస్తుంది. అది వేయకుండా దానికి చెప్పండి. అది డికంపోజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనం ఏం చేయాలంటే సోక్ చేసి లిక్విడ్స్ ఒకవేళ ఇస్తే లిక్విడ్స్ అవి మనం ఇందులో నానబెట్టుకుని OWSలో నానబెట్టుకుని 10 రోజులు చేసి కొల్లబెట్టడం అంటే మనం ఒక బిన్నులో వేసేసి, చాలా మంది చాలా కాన్సెప్ట్ ఏంటంటే ఒక డస్ట్బిన్లో లేకపోతే ఒక కంపోస్ట్ బిన్లో అనేక రకాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. కొంతమంది చేస్తుంటారు. లేదా నేల మీద అనుకోండి చిన్న గొయ్యిలా తవ్వుకొని వేసేసుకుంటారు, లేకపోతే సిమెంట్ కుండీలా కట్టించుకుని వేసుకుంటారు. ఇదంతా అందులో వేసేసి దాని మీద ఏంటంటే కొంచెం డ్రైగా పెడితే, అంటే ఒక నీళ్ళలోనే కొంచెం ఆరబెడితే అది కొంచెం డ్రై అవుతుంది, మరి 100% నీళ్ళు కారిపోకుండా వస్తుంది. లేదంటే అలా వేసేసి అందు మీద మనకి OWS బాటిల్ ఉందనుకున్నాం, చిన్న బాటిల్లో పోసుకుని మూతకి చిన్న కన్నాలు పెట్టి ఇలా పెట్టి మన చూడండి బండిలో మిక్సర్ నిమ్మకాయ రసం పిండుతాడు, అలా వేసేసి వేసినప్పుడు అలా చల్లేమనుకోండి, పెద్ద కాస్టింగ్ కాదు, మీకు ఒక 3-4 monthsలో తయారైపోతుంది. ఇప్పుడు మనకి డస్ట్ టీ కన్నా బాగుంటుందండి. యాజ్ ఇఫ్ యూ మే లైక్ టు తింటే బాగుండేమో గుప్పుడు అన్నట్టు అంత ఇదిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు వాసన ఉండదు, దురువురే అంటే గొల్లగొల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూస్. అది కూడా వాడుకోవచ్చు. కిచెన్ కంపోస్ట్ చేసుకోవచ్చు అందరూ. ఏంటంటే బాల్కనీ గార్డెన్ వాళ్ళకి ఉన్నకండి అంటే కొంచెం ఇబ్బంది ఉన్నాయి, కొంచెం ఈగలు దోమలు లేకపోతే కొంచెం వాసన అది వస్తుంది. అది అంత ఎంత మీరు మూత పెట్టినా గ్యాసెస్ వస్తాయి బయటికి. వీలైన వాళ్ళు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం పెట్టుకోవచ్చు. బాల్కనీ గార్డెన్స్కి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం అని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ బెస్ట్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంటే మనకి ఫర్మెంటెడ్ జ్యూసెస్ యూజ్ చేస్తున్నారు. ఎస్,
ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని అంటే అమైనో యాసిడ్స్ ఎస్. వీటి వల్ల అంటే మీరు అంటే వాటిని ఉపయోగించట్లేదా? ఫర్మెంటెడ్ జ్యూస్ అంటే నేను వాడుతున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడేవి ఇంకా ఒక 7-8 రకాల పైన ఉంటాయండి, 10 రకాలు ఉంటాయి మొత్తం మీద. ఎలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు ఫర్మెంటెడ్ జ్యూస్ అన్నారు. నేను చెప్పాను ఇందాక మీకు OWDCలో మనకి అరటి తొక్కలు ఉన్నాయి. అరటి తొక్కలు చాలా మంది నీళ్ళలో నానబెట్టి ఇస్తుంటారు అనమాట. అదే OWDCలో వేశారనుకోండి అందులో ఉన్న మొత్తం లాగుతుంది. అదే ఇందులో వేశారనుకోండి NWDCలో. అందుకోసం ఈ మొత్తం కలిపిన అన్నీ ఉన్నాయనుకోండి 5 రకాల లిక్విడ్ అందులో వేసేయండి. మొత్తం అందులోనూ అన్ని ఎంజైమ్ మొత్తం ఈ లిక్విడ్లోకి లాగేస్తుంది అంతా, తొక్కలు ఉండిపోతాయి అలా. ఎంజైమ్ అది ఫర్మెంటెడ్ జ్యూస్ లాగా తయారైపోతుంది. కానీ మీరు యూ కెన్ స్ప్రే ఇట్ ఆర్ యూజ్ ఇట్ సాయిల్ అప్లికేషన్ వాడుకోవచ్చు. వచ్చిన తుక్కుని పారేక్కలేకుండా పెంటలో వేస్తే అది కూడా కంపోస్ట్ అయిపోతుంది. నథింగ్ ఈజ్ వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆకులు ఉన్నాయి సత్య కొన్ని ఎవరు తినరు. ఏదో గ్రాస్ అంటారు, కొంచెం గ్రాస్ అంటారు, ఏవో పాలు కారుతాయి ఆకులు, అవి ఎవరు తినరు. తర్వాత మీకు ఈ సీతాఫలం ఆకులు ఉంటాయి, లేకపోతే మీకు వేపాకులు ఉంటాయి. ఈ ఎన్ని రకాల ఆకులు, ఏ ఆకులు పశువులు తినవు, ఏమి తినమన్నారు. రోడ్డు పక్కన వెళ్తుంటే చూడండి బోళ్ళని చెట్లు ఉంటాయి, అవి తిన పశువులు కూడా తినవు. అవి కొన్ని ఇప్పుడు నాతలో ఇక్కడ బీసరం చెట్లు అనేవి ఉంటాయి, ఎవరు మేకలు కూడా టచ్ ఆ ఆకులే తీసుకోండి. ఒక 10 రకాల ఆకులు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లీటర్స్ డ్రమ్ ఉందనుకోండి, ఒక 10 రకాల ఆకులు తీసుకోండి. లేకపోతే తీసుకుని ఒక 20 కేజీలు ఆకులు అంటే సగానికి డ్రమ్ము మొత్తంగా తీసేసుకుని ఆకులన్నీ శుభ్రంగా నూరేసి మిక్సీలో వేసేసి, అంటే ఇదంతా శ్రమతో కూడుకున్న పని అండి. ఇది మనకి బజార్లో కొనుక్కోవాలంటే ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ అలాంటివన్నీ కొనుక్కోవచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. ఇవన్నీ వేసేసి పేస్ట్ తయారు చేసుకుని ఇందులో వేసేసి పేస్ట్ ఫుల్గా ఈ NWDCలో వేసేయండి, లేకపోతే OWDCలో వేయండి. NWDCలో వేస్తే ఇంకా బాగా తయారవుతున్నాయి లేటెస్ట్ అని చెప్పి నేను వెంటనే ఇవన్నీ రైతులు అనుభవాలండి. ఇది వాడుకునే అందులో ఈ NWDC పోసి వేస్తే ది బెస్ట్ ఫెర్టిలైజర్. ఈ పురుగులకి కంట్రోల్ అయిపోతుందండి, ఏ రకమైన పురుగు అయినా సరే కంట్రోల్ అయిపోతుంది. అలాగే మీకు ఇంకా జిల్లేడు ఆకులు ఉన్నాయి, అవి అన్ని ఆకులు ఏ రకమైన ఆకులైనా దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెర్టిలైజర్. ఇంకో మైక్రోన్యూట్రియంట్ అని ఒకటి ఉందండి. మైక్రోన్యూట్రియంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రాళ్ళు ఉంటాయి, మనకి గుండ్రం రాళ్ళు, రంగు రాళ్ళు, ఎర్ర రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, నీళ్ళల్లో కరిగిన రాళ్ళు ఉంటాయి. అవన్నీ తీసేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక 20 లీటర్ల డ్రమ్లో వేసుకున్నాను, బకెట్లో వేసుకున్నాను. సగానికి ఆ రాళ్ళు వేసేసాను. మట్టి రాళ్ళు కాదు, కరగకూడదు అవి నీళ్ళల్లో. మనకి సిమెంట్ రాళ్ళు, ఇటక రాళ్ళు అవి కాదు, గ్రానైట్ రాళ్ళు, పాల రాళ్ళు, మనకి గుండ్రం రాళ్ళు, పలక రాళ్ళు, ఇవన్నీ వేసేయడం. ఫుల్గా NWDC పోసేయడం, లేకపోతే OWDC పోసేయడం, అయితే 4 కలిపి పోసేయచ్చు. వేసేస్తే మంచి లిక్విడ్ తయారవుతుంది, ఫుల్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. ఎందుకంటారు ఇది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, ఈ ఫారెస్ట్లో చెట్లు ఎంత పచ్చగా ఉంటాయి. ఏమైనా స్ప్రే చేస్తుంటే ఏమైనా మీకు ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ ఏమైనా స్ప్రే చేస్తాడా? పచ్చగా ఉంటాయి. ఈ కొండల నుంచి వచ్చి గుట్టల నుంచి వచ్చి నీళ్లు, ఈ రాళ్లలోంచి కలిగి నీళ్ళని మైక్రోన్యూట్రియంట్స్ అన్ని వచ్చి భూమిలోంచి వచ్చి అలా ఆడుతూ ఉంటాయి. అవి తీసుకుంటే అదే కాన్సెప్ట్. అది మీరు ఒక లీటర్ మగ్గు తీసుకోండి, 10 లీటర్ల నీళ్ళు కలపండి, మొక్కలకి పోయండి, స్ప్రే చేయండి. ఈ ఎరువులన్నీ కలిపి స్ప్రే చేయండి. నాకు ఫలానా ఎంత కలపాలండి, ఎంత కలపాలని 5 నీళ్ళు 5 ml, 6 ml, 10 ml ఇది అని ఏం పర్వాలేదండి. ఇవన్నీ ఇవి ఆర్గానిక్ అన్ని ఫుల్. తర్వాత స్ప్రేకి వెళ్ళేటప్పుడు pH వాల్యూతో సంబంధం లేదు. మనకి pH వాల్యూ ఈజ్ ది మెయిన్. pH అది సాయిల్ ఈజ్ మెయిన్ థింగ్. బట్ యాజ్ ఫార్ as స్ప్రే ఈజ్ కన్సర్న్డ్ pH తోటి సంబంధం లేదు. ఎనీథింగ్ యూ కెన్ స్ప్రే. టాక్సిటీ లేకుండా చూసుకోవాలంతే. ఓకే. సో ఇది చెప్పాను మీకు, రాళ్ళు కలపడం చెప్పాను, ఆకులు కలపడం చెప్పాను, తర్వాత గ్రౌండ్నట్ కేక్, మస్టర్డ్ కేక్, ప్లస్ కౌడంగు, ప్లస్ లిక్విడ్ చెప్పాను. దట్ ఈజ్ యాక్చువల్గా ఆకుకూరలు పెంచాలంటే OWD ప్లస్ కౌడంగ్ అంటే పేడ. కౌడంగ్ అని కాదు, ఏ డంగ్ అయినా పర్వాలేదు. వేసేసి పెట్టేసి ఒక 10 రోజులు అదే సేమ్ కాన్సెప్ట్. 10 రోజులు బకెట్లో తీసుకోవడం, 1 kg బెల్లం పేడ వేయడం, ఒక కౌ యూరిన్ ఒక 1/2 లీటర్, ఎవ్రీ 10 లీటర్స్ 1/2 లీటర్ కౌ యూరిన్ పోయడం, దోసేసి 10 రోజులు అట్టుబడి చలిపేసి అనుకోండి 1:10. ఇది 1 లీటర్ తీసుకోవడం, 10 లీటర్ నీళ్ళు కలపడం. ఒక ఇది ఉందనుకోండి, ఈ 50 రూపీస్, ఇందులో మా సాయిల్ మిక్స్ చేసేసి ఆ లిక్విడ్ పోసేసి శుభ్రంగా ఒక రోజు అట్టే పెట్టండి, 2 రోజులు అట్టే పెట్టండి. వేసేసి తయారైపోతుంది సాయిల్. అన్ని మీరు విత్తనాలు చల్లండి. పైన ఊరికే టెంపరింగ్ చేయండి మట్టి, ఇంకేం కలపకండి మట్టి వేసేయండి. ఏమి నేను ఎరువు అక్కర్లేదు. 40 రోజుల్లో ఎంత ఆకుకూరలు వచ్చేస్తాయి. ఏం అక్కర్లేదు. ఫుల్ మీకు ఏ ఆకు వేసినా సరే ఇంత ఆకు వస్తుందండి. మీకు పాలకూర అవనండి, చుక్కకూర అవనండి, ఇంత ఆకు వస్తుంది. దానికి కావాల్సింది నైట్రోజన్. దానికి బోన్ మీల్ అది ఎక్కలేదు. ఎందుకంటే రూట్ వ్యవస్థ మనకి సంబంధం లేదు, పీకేస్తాం మొక్క. నైట్రోజన్ కావాల్సింది అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం గోశాలకు వెళ్ళాం అనుకోండి,
సిగ్గుపడకుండా ఒక బకెట్ ఎట్టుకెళ్ళి పేడ తెచ్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 లీటర్లు, ఒక 2 కేజీలు 10 లీటర్స్ బకెట్తో పేడ తీసుకుని నాకు ఏడాది వస్తుందండి. అదే ఒక బకెట్తో యూరిన్ తీసుకున్నాను అనుకోండి, ఏడాది వస్తుంది నాకు. అదే మీరు చెప్పేదంతా కూడా అంటే మీ మాటల్లో కంటే కూడా అంటే మీ గార్డెనింగ్లోనే కనిపిస్తున్నాయి అంతా. అది ఫిజికల్గా అదేనండి. ఎవరైనా ఏమైనా చేసి చూపించి మనకి రిజల్ట్ వస్తే క్యాబేజీ చూసినా, బీట్రూట్ ఆకులు చూడండి, ఆకులు అంత ఆకులు ఉన్నాయో, వంగ ఆకులు చూడండి ఎంత పచ్చగా ఉంటాయో, కాయ చూడండి ఎంత షైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా సరే మనకి టేస్ట్ ఉండాలంటే ఆ కాయ మీద వైలెట్ టింజ్ కావాలండి. వెదర్ ఇట్ ఈజ్ యాపిల్ అవనండి, వంకాయ అవనండి, ఏవనండి, ఆ వైలెట్ టింజ్ ఉండాలి సార్. ఆ వైలెట్ టింజ్ ఉంటే మీకు స్వీట్నెస్ వస్తుంది, అంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, అందులో పురుగు రాదు. ఆ కాయ చూస్తేనే మనకి తెలిసిపోతుంది. షైనింగ్ ఉండాలి. మనకి ఏదో ఫ్యాజిఫ్ ఏదో మంచిగా వడ్డాది పాపయ్య గారు వేసిన బొమ్మలాగా ఫుల్గా ఉండాలి, షైనింగ్ ఉండాలి. అలాంటి ఈల్డ్ మాత్రం డెఫినెట్ అండి. నేను అనుభవం కొద్దీ చెప్తున్నాను. అంటే నేను అన్ని చేసినవి చేయమని కాదు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. ఓకే సార్. మనం అంటే ఈ మొక్కలు లేదంటే ఆ పంట పెరగడానికి, అలానే ప్రధానంగా మనకి సేంద్రీయ కర్బనం పెరగడానికి ఎటువంటి ఎరువుల్ని ఉపయోగిస్తే ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయనే అనేక విషయాలు తెలియజేశారు. కానీ మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా అంటే కేవలం గార్డెనర్స్కే కాదు, అంటే ఇది రైతులకు కూడా పనికొచ్చే అంత స్థాయిలో ఉంది. సో అటువంటి విషయాలు మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.